మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభవందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకున్న ప్రియులారా, ఈరోజు మీకు తెలియజేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎలాంటి వారు దేవుని చేతిలో బహుగా వాడబడతారో మీకు తెలుసా? ఎలాంటి వారు దేవుని సేవలో, దేవుని చేతిలో బహుగా వాడబడతారో ఆ ఒక అంశాలని, ఆ ఒక విషయాల్ని మనం ఈరోజు మాట్లాడుకునే దానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. మీకు తెలుసా అన్న ఒక విషయం నేను ఎందుకన్నానంటే, మన జీవితంలో దేవుడు మనకు అందించిన జీవితాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకునే దానికి ఇష్టపడం చాలామందివి. ఆ ఇష్టపడినందువల్లనే దేవుడు మనల్ని ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడు, దేని నిమిత్తం పంపించాడు, అపవాదితో పోరాడడానికి పంపించాడా, దేవుని సువార్త చేసేదానికి పంపించాడా, లేదంటే దేవుని సువార్తని చాటి చెప్పేందుకు, నీ జీవితాన్ని సువార్తలో అర్పించేందుకు నిన్ను ఈ భూమి మీదకి పంపించాడా, లేదంటే యాజక ధర్మం చేయడానికి నిన్ను ఈ భూమి మీదకి పంపించాడా? ఎందు నిమిత్తం దేవుడు పంపించాడు? తన సేవ కొరకు మాత్రమే దేవుడు నిన్ను వాడుకుంటాడా, లేదంటే నీ జీవితంలో ఉన్న శ్రమలను మాత్రమే చూసి ఆ శ్రమలను మాత్రమే పక్కకు తీసి నీకు మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తుని, మంచి అభివృద్ధిని అనుగ్రహించి నిన్ను పక్కకు నెట్టేస్తాడా? ఈ యొక్క విషయాల్ని మనం ఈరోజు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. కాబట్టి ఎలాంటి వారిని దేవుడు బహుగా వాడుకుంటాడు అన్న ఒక అంశం మీద ఈరోజు మనం చక్కగా వాక్యాన్ని బోధించేదానికి, ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే వాక్యం అంశంలోకి అడుగుపెట్టే ముందు ఒక చిన్న మాటను నేను మీతో పంచుకోవాలి. మీరు మాకు ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అందిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనని మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మేము ఉంచుతున్నాం. ఆయన తప్పకుండా మీ అందరికీ సమాధానం అనుగ్రహిస్తాడు, క్రమాన్ని అనుగ్రహిస్తాడు, జవాబును అనుగ్రహించి మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు చేర్చి నిలబెట్టి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. అయితే ఆ అంశంలో కనుక మనం అడుగు పెట్టినట్లయితే, మీరు ఇప్పుడు ఇది నేను తెరవద్దు కానివ్వండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో అద్భుతమైన మాట పౌలు భక్తుడు గారు రచించి ఉంటాడు. అంటే ఏంటంటే, ఆయన ఎటువంటి వారిని వాడుకుంటాడు అన్న ఒక విషయం దాంట్లో ఉంటుంది. మీరు చివరిలో చదువుకోండి, ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు, నేను మీకు చెప్పేస్తాను. చూడండి, ఈ ఒక వాక్యం మీద నేను అనేక వర్తమానాలు కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టున్నాను. ఈ ఒక వాక్యం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ ఒక వాక్యములో ఉండే విషయాలు అనేకంగా ఒక మాట అధికమైన అర్థాలను పోలి ఉండడం మనం చూస్తున్నాం. ఇదే ఒక వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. అయితే ఈ ఒక్క వాక్యంలో పౌలు భక్తుడు గారు చెప్పిన మాట ప్రకారం దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడంటే, తృణీకరింపబడిన వాడిని ఏర్పరచుకుంటాడు. తృణీకరింపబడిన వాడిని బహుగా ఆయన సేవలో వాడుకుంటాడు. తృణీకరింపబడిన వారంటే పనికిరాని వారు, మనుషుల యందు ప్రేమ ఉంచుకొని వారి యందు వాళ్ళు విఫలమయ్యి ఆ బాధని వాళ్ళ మనసులో ఉంచుకొని తిరిగిలాడేవారు. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, దేవుని ప్రేమకు దూరమైన ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తన జీవితాన్ని తృణీకరింపబడిన వారే. దేవుని ప్రేమకు దూరమైన ప్రతి వ్యక్తి కూడా నీచులైన వారే. దేవుని ప్రేమకు దూరమైన ప్రతి వ్యక్తి కూడా లోకములో అజ్ఞానులు, వ్యర్థమైన వారు. ఈ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే దేవుడు ఈ ఒక్క అంశం గురించి మనకు కనుక చెప్పినట్లయితే ఒక 4 పేర్లను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లారా. 4 పేర్లని, ఆ 4 పేర్లని మీకు నేను చెప్పిన తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం నుండి నేను ఒక వాక్యాన్ని మాట్లాడేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు వినేదానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం తెరవండి పిల్లారా. కథ మాదిరి నేను ఈ ఒక వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్తాను. మీరు ఆ వాక్యాన్ని సరైన రీతిలో ధ్యానించడానికి ప్రయత్నం చేయండి పిల్లారా. అయితే ఆ 4 పేర్లు ఎవరు అని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిది సంసోను, తర్వాత పేతురు, 3వది సొలొమోను, 4వది మోషే.
ఈ నలుగురు వ్యక్తుల్ని మన జీవితంలో మనం దేవుడు ఎవరిని బహుగా వాడుకుంటాడు అన్న ఒక అంశంలో తీసుకొచ్చి వీరిని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు, వీరి జీవితంలో వారు సొంతంగా చేసుకున్న తప్పులేంటి, దేవుని ప్రేమకి వీరి జీవితంలో వీరు ఎందుకు దూరం అయ్యారు, అనేక సందర్భాల్లో దేవునితో వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు, దేవుడు వీళ్ళని వాడుకోవాలి అని భూమి మీదకి తెచ్చిన నిమిత్తం కొన్ని సందర్భాల్లో దేవునికి ఎందుకు వీరు ఉపయోగపడలేకపోయారు అన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత దేవుడు ఎవరిని వాడుకుంటాడు అన్న ఒక విషయంలోకి మనం అడుగు పెడదాం ప్రియులారా. అయితే మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఒక వాక్యము ఉంటుంది. ఏంటనంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ ఒక విషయాన్ని పాయింట్ని జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయకుడు. ఎవరు వ్యవసాయకుడు? మన జీవితానికి వ్యవసాయకుడు ఎవరు? యేసయ్య. అయితే ఇలాగే పేతురు, సంసోను, సొలొమోను, మోషే జీవితంలో కూడా వ్యవసాయకుడు దేవుడై ఉండేవాడు. అయితే పేతురుని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కరి గురించి నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. వారి జీవితంలో కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే చెప్తాను. పేతురు జీవితంలో దేవుడు ఆయన్ని వాడుకోవాలి అని అనుకున్న నిమిత్తం ఆయన జీవితంలో జరిగించిన క్రియలు అత్యధికంగా ఉంటాయి. అయితే వీటిలన్నిటి వెనుక ఉన్న ఒక గొప్ప సంగతి ఏంటనంటే, దేవుడికి పేతురు నమ్మడు అన్న ఒక విషయం తెలుసు. అంటే ఉన్న సందర్భంలో ఆయన్ని బంధించాలి అని వారు అనుకున్న సందర్భంలో పేతురు ఆయనకి ఈ విషయంలో ఉపయోగపడడు అన్న ఒక విషయం దేవునికి తెలుసు ప్రియులారా. దేవునికి తెలుసు. అంటే వ్యవసాయకుడైన తండ్రికి ఏ ఒక్క పంట పనికిరాదు అన్న ఒక విషయం తెలుసు, ఏ ఒక్క తీగ పనికిరాదు అన్న ఒక విషయం తెలుసు. ఇక్కడేముంది? నిజమైన ద్రాక్షావళిని అంటే ద్రాక్ష చెట్లు ఎలాగంటే అవి తీగలుగా ఉంటాయన్నమాట. తీగలుగా అంటే వాటిని పోలి చెప్తున్న ఈ ఒక మాట పేతురు జీవితంలో దేవుడు ఆయన ఆ సందర్భంలో ఆయనకి ఉపయోగపడడు అని అనుకున్నాడు. ఏ ఒక్క సందర్భంలో అంటే, దేవుడు నేను నిన్ను ఎరిగాను ప్రభువా అని ఆయన చెప్పిన నిమిత్తం ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, కోడి కూయక ముందే నేనెవరో తెలియదని చెప్తాను అంటాడు. ఏంటి? ఉదయాన్నే కోడి కూయక ముందే నేను ఎవరో తెలియదని చెప్తామండి. అంటే చెప్పిన మాట మనం బహుశా అనుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఆయన సాయంత్రం చెప్పుండొచ్చు, లేదంటే ఒక నైట్ చెప్పుండొచ్చు. ఒక రాత్రి చెప్పిన మాట అది నిజమైంది అది. అయినప్పటికీ పేతురు జీవితంలో అంత గొప్పగా ఎలా వాడబడ్డాడు? ఆ ఒక సందర్భంలో దేవుని విషయమై పేతురు అబద్ధం చెప్తాడు అన్న ఒక విషయం ఆయనకి తెలుసు. ఆ సందర్భానికి పేతురు ఉపయోగపడడు అన్న ఒక విషయం దేవునికి తెలిసినప్పటికీ అంత గొప్పగా ఎలా వాడబడ్డాడు? 100 ఎకరాలు పంట వేస్తే దాంట్లో 50 ఎకరాలు పోయితే ఆ పోయిన సంగతి వ్యవసాయకుడికి తెలిసినప్పటికీ ఆ 50 ఎకరాలని తిరిగి మళ్ళీ రీబిల్డ్ ఎలా చేయగలిగాడు? 100 ఎకరాలుగా సమృద్ధిగా అయిన పంటని ఎలా ఆయన చేయగలిగాడు? పేతురు మరి తర్వాత అంత గొప్పగా ఎలా వాడబడ్డాడు అని అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయము కింద భాగంలో కనుక వచ్చినట్లయితే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును. మనలో ఫలించని ప్రతి తీగ కూడా ఆయన తీసి పారవేస్తాడంట. అంటే ఏంటనంటే, పేతురు జీవితంలో ఏది అనవసరంగా దేవునికి అనిపించిందో దాన్ని తీసి పేతుర్ని నూతనంగా తయారు చేశాడు. అంటే దేవునితో తిరుగుతున్నాడు, దేవుని కార్యాలు చూస్తున్నాడు, ఇక్కడ వరకు బాగుంది. అయితే ఆ అవిశ్వాసం అనేది పేతురులో కొద్దిగా ఉంది. ఆ దుడుకుతనం వల్ల అవిశ్వాసం అనేది పేతురికి కొద్దిగా ఉంది. ఆయన చెప్పిన విధంగానే దేవుడు ఎవరో తెలియదని చెప్తాడు. చిన్న పాప చెడతా, నువ్వు ఆ రోజు ఆయనతో ఉన్నావు కదా, నాకు తెలియదు అంటాడు. ఒకటే మాట, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అంటాడు. దేవుడు చెప్పిన మాట అంటే తెలుసు, పంట ఆ ఒక్క సందర్భానికి వేస్ట్ అయిందన్న విషయం తెలుసు దేవుడికి. అయినప్పటికీ ఆయన మన జీవితంలో కూడా మనలను ఇదే విధముగా చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఆయనకి మనం ఉపయోగపడం అని తెలిసినప్పటికీ మనలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అంటే పేతురు జీవితంలో మనం దేవుడు చేసింది ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయనలో పనికిరాంది తీసేసాడు దేవుడు. ఏంటి అది? అవిశ్వాసత.
అవిశ్వాసాన్ని తీసివేసి దేవుని కొరకు ఉపయోగపడే సాధనంగా పేతురుని వాడుకున్నాడు దేవుడు. దేవుడు కొరకు పేతురు వాడబడలేదు అని మనం అనుకున్నట్లయితే అది తప్పు. ఎందుకంటే పేతురు ఇతరులకి తలనొప్పి అయ్యాడు కాబట్టి తలక్రిందులుగా సిలువ వేశారు. తలక్రిందులుగా సిలువ వేసేంత ఘోరమైనది ఇంకోటి లేదు. అంటే పేతురు జీవితంలో అంత ఇంపాక్ట్ తీసుకురాగలిగాడు దేవుని మార్పు తర్వాత. అంటే పనికి రాని తీగలని పేతురు జీవితంలో దేవుడు తీసేసిన తరువాత ఆయన ఫలించే ద్రాక్షవల్లిలాగా వృద్ధి పొందాడు. మన జీవితంలో కూడా మనం అలాగే పొందాలి. దేవుని కొరకు ఉపయోగపడే వారంగా మనం లేనప్పుడు ఆయన మన జీవితంలో ఫలింపని ప్రతి తీగను తీసివేస్తాడు. అంటే మన జీవితంలో అవసరం లేని దాన్ని ఆయన తీసేసినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. అది తీసేసినందువల్ల నువ్వు అభివృద్ధి పొందుతావు, దేవునిలో ఎదుగుతావు, దేవుని కొరకు పనికొచ్చే సాధనంగా ఆయన నిన్ను మార్చుకుంటాడు. అంటే ఎలాగా దేవుడు మనల్ని తన నోటి బూరగా వాడుకుంటాడు. నోటి బూరగా అలా వాడుకోవాలంటే మనలో పనికి రాని ప్రతి ఒక్కదాన్ని తొలగించాలి. మనలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. మరి సంసోను విషయానికి గనక మనం వచ్చినట్లయితే దేవుని దగ్గర నుంచి అంత అధిక బలాన్ని అధిక శక్తిని పొందుకున్న సంసోను జీవితంలో ఆయన ఒక సందర్భంలో దేవునికి ఉపయోగపడని వారిగా మారాడు. దేవుడు తెలీదా అది సంసోను అలా అయిపోతాడని? తెలుసు, ఖచ్చితంగా తెలుసు. అయితే ఆయన్ని అద్భుతంగా వాడుకున్న రీతిలో ఇశ్రాయేల్ జనాంగానికి న్యాయాధిపతిగా చేశాడు సంసోను. 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ నడిపించాడు. 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాల పాలనలో కూడా అద్భుతమైన పాలన తన బిడ్డ ద్వారా ఇశ్రాయేల్ జనాంగానికి అద్భుతమైన రక్షణ కల్పించాడు ప్రియులారా, సంసోను ద్వారా. అంటే దేవుడికి ఉపయోగపడ్డాడు సంసోను. అయితే చివరికి సంసోను జీవితాన్ని సంసోను ఏం చేసుకున్నాడు? దేవుని యందు ప్రాధేయపడి మరలా శక్తి పొందుకోవాల్సినంత అవసరం సంసోనికి ఏమొచ్చింది? యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో చివరి భాగంలో గనక మనం వచ్చినట్లయితే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. పవిత్రులై ఉన్నామంటే ఏ మాటను బట్టి? ఫలింపని తీగలను తీసేసిన తర్వాత మీరు పవిత్రులయ్యారు. అలాగే సంసోను జీవితంలో పవిత్రతని దేవుడు అనుగ్రహిస్తే సంసోను అపవిత్రంగా మారాడు. అంటే దేవునికి హేయమైన పనులు చేయడం మొదలు పెట్టాడు సంసోను. తన జీవితంలో దేవుడు తనకు అనుగ్రహించిన శక్తిని ఇతరులకు దారబోసాడు. అంటే ఫలింపని తీగగా సంసోను తయారయ్యాడు. అంత గొప్పటి ఆశీర్వాదాన్ని సంసోనికి ఇచ్చిన తరువాత ఒక ఫలింపని తీగగా, పనికిరాని వారిగా, దేవునికి ఉపయోగపడని వారిగా సంసోను మారాడు. కాబట్టి అపవిత్రత కోల్పోయాడు. ఇక్కడ మనం చివరి భాగంలో ఏం చూస్తున్నాం? ఆయన ఈ మాటను బట్టి చెప్తున్నది ఏంటి వాళ్ళకి? మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. సంసోను జీవితంలో పవిత్రత కోల్పోయాడు. అందుకే సంసోను దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని దేవుడు తీసేసుకున్నాడు. అందుకే అయితే మరలా సంసోను తన జీవితంలో అంత అధిక బలాన్ని ఎలా పొందుకోగలిగాడు? పాపం చేసిన నిమిత్తం సంసోనికి పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, దేవుడు నాకు అనుగ్రహించిన శక్తి నేను కోల్పోయాను, నా శక్తిని నేను తిరిగి మళ్ళా పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచి నమ్మకం కోల్పోయాను, నేను మళ్ళా పొందుకోవాలి దాన్ని. మన జీవితంలో కూడా ప్రియులారా సంసోను వలె దేవుడు మనకు అనుగ్రహించిన పవిత్రతను మనం కోల్పోయామేమో. బాధపడదు దానికి, చింతపడదు దానికి. దేవుని దగ్గర ప్రాధేయపడదాం. తప్పకుండా దేవుడికి సంసోను ఎలా అయితే తిరిగి దేవుని దగ్గర నుంచి బలము పొందుకున్నాడో, ఆ బలము పొందుకుంటున్నప్పుడు సంసోను తలపై నుంచి ఎలాగైతే వెంట్రుకలు రావడం మొదలు పెట్టాయో, అలా మన జీవితంలో కూడా మనం పోగొట్టుకున్నటువన్నీ అంటే పవిత్రత, విశ్వాసం, నిరీక్షణ, నమ్మకం, మనం పోగొట్టుకున్నటువన్నీ కూడా దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ఏ రీతిగా? యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. నా యందు
నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఆయన మన యందు నిలిచి ఉంటే మనకు విజయం కలుగుతుంది. సంసోను చెయ్యి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు? పవిత్రత కోల్పోయినప్పుడు. అంటే దేవుని యందు సంసోను నిలిచి ఉన్న క్రమంలో దేవుడు సంసోను చెయ్యిని విడిచిపెట్టాడు ప్రియులారా. తర్వాత అనేక బాధలు ఆయన భరించాడు. అనేక దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని ఆయన కోల్పోయాడు. మళ్ళీ తిరిగి పొందుకోవాలి. ఎలాగా? ఆయన పశ్చాత్తాపం కలిగింది. పవిత్రత కోల్పోయిన నిమిత్తం ఆయనకి పశ్చాత్తాపం కలిగింది. ఆ పశ్చాత్తాపం ద్వారా దేవుని దగ్గర నుంచి మరలా ఆయన శక్తిని ఆయన పొందుకొని ఆయన చేయాలనుకున్న కార్యాన్ని ఆయన అద్భుత రీతిగా చేశాడు. ఇప్పుడు కూడా మనం సంసోను గారి గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఆయన చివరిగా చేసిన ఆ కార్యం ఏమి ఉండొచ్చు. ఫిలిస్తీయులు ఆయన చంపిన వారు ఎవరైతే ఉన్నారో, అద్భుత కార్యం అది. ఆయన చంపిన వారు తన జీవితం మొత్తం ఆయన బ్రతికినంత కాలం చంపిన వారి కంటే ఆయన చివరిగా చంపాడు చూసారా, ఆ ఒక కౌంట్ ఎక్కువ అంట. అధికం అది. అలాగే మన జీవితంలో కూడా మనం పోగొట్టుకున్నటువన్నీ దేవుడు మనకు మరలా అనుగ్రహించి మనం జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి ఆశీర్వాదాన్ని మనకు సంసోను వల్లే మనకు అనుగ్రహిస్తాడు ద్వారా. ఈ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయితే సొలొమోను మహారాజు గురించి మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సేవలో అద్భుత రీతిగా జ్ఞానం కలిగిన వాడే సొలొమోను మహారాజు వాడబడ్డాడు. జ్ఞానము కలిగిన వాడే సొలొమోను మహారాజు వాడబడ్డాడు. అయినప్పటికీ సొలొమోను మహారాజుకి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పటికీ ఆయన గురించి ఎందుకు కొన్ని మాటలు తప్పుగా చెప్తామనంటే ఆయన దేవుని ప్రేమని కోల్పోయాడు. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఒక ఆయుధాన్ని మర్చిపోయాడు. జ్ఞానం అనే ఆయుధాన్ని మర్చిపోయాడు. ఆయన జీవితాన్ని ఉపపత్తులకు ఆయన ఖర్చు పెట్టడం కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు ఫలించియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా వెళ్ళిపోయాడు సొలొమోను మహారాజు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దేవుడు అనుగ్రహించిన జ్ఞానం నిమిత్తం దేవుని కొరకు ఆ జ్ఞానాన్ని ఒక సందర్భంలో ఉపయోగించినప్పటికీ మిగిలిన జీవితం ఉపపత్తులను ఖర్చు పెట్టాడు సొలొమోను మహారాజు. అంటే దేవుడు తన యందు నిలిచి ఉన్నాడు అన్న ఒక విషయాన్ని మర్చిపోయాడు కాబట్టి ఆయన సొలొమోను మహారాజు తన జీవితంలో బలహీనతకి కారణంగా మారాడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించాడు సొలొమోను మహారాజు. అధికముగా ఫలించాడు. ఆ మందిర నిర్మాణం అయిన తర్వాత అధికముగా ఫలించాడు. అలా ఇలా కాదు, అద్భుత రీతిలో ఆ ఒక మందిరం నిర్మించిన తర్వాత అనేక మంది వచ్చి దాన్ని చూసి ఆ ఒక్క రాజ్యంలో నిర్మించబడిన మందిరం ఏదైతే ఉందో ఇంకా ఏ రాజ్యంలో కూడా ఉండేది కాదు ఒకప్పుడు. అంతటి ఆశీర్వాదాన్ని, అంతటి జ్ఞానాన్ని, అంతటి పేరు ప్రఖ్యాతుల్ని సొలొమోను మహారాజుకి దేవుడు అనుగ్రహిస్తే దేవుని యందు సొలొమోను మహారాజు నిలిచి ఉండలేకపోయాడు. ద్రాక్షవల్లిని అంటే ఆశీర్వాదం ప్రియులారా. ఆశీర్వాదం ఎందు సొలొమోను మహారాజు తన జీవితాన్ని ఖర్చు పెట్టలేకపోయాడు. ఉపయోగం లేని వాటి కొరకు తన జీవితాన్ని ఖర్చు పెట్టాడు. ఆశీర్వాదం తన దగ్గర నుంచి దూరం అయిపోయింది. అయితే సొలొమోను మహారాజు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి ఒక్కటి, మనకు ఆస్తులు కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, సంపాదన కానివ్వండి, మనకు ఆయన అనుగ్రహించే ఐశ్వర్యం ప్రతి ఒక్కటి కానివ్వండి, దాన్ని దేవుని కొరకు మాత్రమే ఖర్చు పెట్టాలి. ఇహలోక సంబంధమైన వాటి కొరకు కనుక మనం ఖర్చు పెట్టినట్లయితే మన యందు దేవుడు నివసించిన వాడుగా ఉంటాడు. 5వ వచనంలో ఇక్కడ స్పష్టంగా ఉంది, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఆయన యందు మనం నిలిచి ఉండాలంట. మన యందు ఆయన నిలిచి ఉండాలంటే మన దగ్గర ఉండదు ఏంటో తెలుసా? ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో, అంటే మన డబ్బులు, పేరు ప్రఖ్యాతులు, మన సంపాదన ఏవైతే ఉందో అవి, వాటిని చూసి మనం అతిశయపడకూడదు.
అనుగ్రహించిన ప్రతి ఒక్కటి కూడా దేవుని కొరకే ఖర్చు పెట్టాలి. దేవుని అంటే ఖర్చు పెట్టడం అంటే డబ్బులు కాదు, మళ్ళీ మీరు వేరేగా అనుకుంటారు. మన జ్ఞానాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, మన శ్రమని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, మన తెలివిని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, మన శక్తిని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. పిల్లారా, సంసోను ఏ విధంగా అయితే తన శక్తిని ఇతరులకు దారబోచి పవిత్రత కోల్పోయాడో, అదే విధంగా సొలొమోను మహారాజు తన జ్ఞానాన్ని దేవుని కొరకు ఉపయోగించినప్పటికీ చివరికి తన జీవితాన్ని మాత్రం ఉపయోగం లేని వాటి కొరకు ఆయన ఖర్చు పెట్టాడు. ఆ రీతిగా మనకు దేవుడు అనుగ్రహించిన ప్రతి ఒక్క ఆశీర్వాదమును కూడా మనం మన యందు నిలబెట్టుకోగలగాలి. ఆ ఆశీర్వాదాన్ని మన యందు మనం నిలబెట్టుకోగలగాలి. లోకానుసారమైన అలవాట్ల కొరకు, లోకానుసారమైన వ్యసనాల కొరకు దేవుడు అనుగ్రహించింది మనం దారపోయకూడదు. ఈ యొక్క పాఠాన్ని మన జీవితంలో సొలొమోను మహారాజు నుంచి మనం నేర్చుకోవచ్చు పిల్లారా. అయితే చివరిదిగా మనం చూసుకున్నట్లయితే మోషే గారి జీవితంలో అత్యధికమైన కార్యాలు జరిగించాడు, మహా గొప్ప కార్యాలు జరిగించాడు మోషే గారు. అయినప్పటికీ మోషే గారిని ఇప్పుడు మన జీవితంలో మనం ఎలాగూ ధ్యానించాలి అంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాలు నడిపించిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి మనం ధ్యానించాలా, లేదంటే దేవుడు ఆయన యందు నివసిస్తున్నప్పటికీ తన ప్రజల మీద కోపం చూపి ఆయన ఇచ్చిన ఆ రాతి పలకల్ని పగలగొట్టిన దానికి ఆయన్ని ధ్యానించకుండా ఉండాలా? అనేక మంది ఇదే తప్పును చెప్తారు పిల్లారా. మోషే దేవుని యందు నిలిచి ఉన్నప్పటికీ కోపడ్డాడు, విసుక్కున్నాడు. ప్రజలు అనేక మాటలు ఆయనకి చెప్తుంటే దేవుని దగ్గరకు వచ్చి కొంత కోపాన్ని చూపించాడు మోషే గారు కూడా. అది ఎవరికి తెలియదు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది మోషే గారి జీవితానికి అద్భుతంగా సూట్ అవుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మోషే గారి జీవితంలో దేవుని యందు ఆయన నిలిచి ఉన్నాడు కాబట్టే ఆయన అడిగింది ప్రతి ఒక్కటి కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవా నీళ్లు లేవన్నాడు, అనుగ్రహించాడు. దేవా వీళ్ళకి తినేదానికి ఏది లేదన్నాడు, అనుగ్రహించాడు. దేవా మాకు చీకట్లో బతుకుతున్నానైనా మాకు వెలుగు కావాలంటే అనుగ్రహించాడు. అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని అనుగ్రహించాడు. నైనా మాకు దారి తెలియడం ఉన్నదంటే దారి చూపించడానికి ఒక మేఘాన్ని అనుగ్రహించాడు. మోషే అడిగిన ప్రతిసారి కూడా దేవుడు ఆయన అడిగింది ఆయనకి అనుగ్రహించాడు. ప్రతి ఒక్కటి నాయన సముద్రం ఉన్నాయా, ముందు మేము అట్టపోవాలా, మాకేదో ఒక దారి చూపి నాయన అంటే సముద్రాన్ని తొలగించాడు. అంటే ఆయన అడిగింది ప్రతి ఒక్కటి కూడా ఆయన తన జీవితంలో పొందుకున్నాడు. ఎలాగా? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. మోషే యందు దేవుని మాటలు నిలిచి ఉన్నాయి. నిలిచి ఉండకపోతే ఆ ధైర్యం ఆయనకు కలగదు. అంతమందిని నడిపించాలంటే, ఆ ఒక్క దారులు నడిపించాలంటే వెనకాల సైన్యం వస్తుంది వాళ్ళని చంపేదానికి. ఇవేమి కూడా లెక్క చేయకుండా ముందుకి మాత్రమే కొనసాగిపోవాలంటే దానికి చిన్న ధైర్యం సరిపోదు. అది చిన్న కార్యం కాదు. మనుషులు చేయగలిగిన కార్యం అయితే అది కాదు. దేవుని బలముతోనే చేయగలిగిన కార్యం అది. దేవుని బలమును పొందుకోవాలంటే అధిక ధైర్యము కలిగిన వారంగా మనం జీవించాలి. మోషే జీవించాడు. ఎందుకు? మోషే గారి యందు దేవుని మాటలు నిలిచి ఉన్నాయి కాబట్టి. దేవుని మాటలు నిలిచి ఉన్నాయి అంటే ఆయనకి ఇది జరిగితే, ఈ ఒక్క విషయం జరిగితే దీన్ని మనం హ్యాండిల్ చేయలేము, ఈ ఒక విషయం మన చేయి దాటిపోయింది అని అనిపించినప్పుడు వెంటనే ఆయన మొరపెట్టుకునేది మనుషులకు కాదు, దేవుడికి. చూశాడు, ఇంతమంది జనాంగాన్ని వేసుకొని వస్తున్నాడు, ముందేమో సముద్రం ఉంది, వెనకాల సైన్యం వస్తుంది చంపేయడానికి. ఆయన మనుషులతో చెప్పాడు ఏం చేద్దాం అని. లేదు, దేవుణ్ణి అడిగాడు. అయ్యా పరిస్థితి ఏంటయ్యా చెప్పయ్యా, నన్ను బయటికి తీసుకో, మమ్మల్ని అందరినీ విడిపించు, నన్ను బయటికి తీసుకొని వచ్చి నీ ఒక
సమాధానం నాకు తెలియపరిస్తే నా జనాలకు చెప్పాలయ్యా నీ సమాధానాన్ని, నేను గమ్ముకుంటా నువ్వు నన్ను కాపాడతావని. కానీ వీరి హృదయంలో ఉన్న ప్రశ్నలకి సమాధానం చెప్పేంత శక్తి నాకు లేదు నాయన. చూపించు, వీళ్ళ కల్లారా వీళ్ళకే చూపించు, వీళ్ళు సైలెంట్ అవుతారు. అప్పటికి కూడా ఇశ్రాయేల్ జనాంగం సైలెంట్ అవ్వాల అంటే మనమే. చూపించాడు, అద్భుత కార్యం చూపించాడు. 2 గజీలిపోయిన సముద్రం ఇప్పుడు కూడా చెప్పుకుంటారు చాలా మంది ఇది. కానీ ఎప్పుడు చూసినా మోషే అంటే ఎర్ర సముద్రం సీనే గుర్తుకొస్తుంది. ఎందుకు ప్రియులారా? ప్రతి ఒక్కరికి మనకు ఏది కావాలన్నా, ఇహమందైనా పరమందైనా, మనకి ఏది కావాలన్నా కూడా మనకు అనుగ్రహించేది తండ్రే అన్న ఒక విషయం మనం మోషే యొక్క జీవితం నుంచి మనం ఎందుకు తీసుకోరు? ఎవరు తీసుకోరు తన జీవితంలో నుంచి? ఎర్ర సముద్రానికి 2గా చేసిన సీనే ప్రతి ఒక్కరు గుర్తుకొస్తుంది. కానీ మోషే గారి జీవితంలో ఇంకొక గొప్ప కార్యం ఉంది మనం నేర్చుకోవాల్సింది. మనకు ఏది కావాలన్నా దేవుడే అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? మన యందు ఆయన నిలిచి ఉండినప్పుడు. 7వ అధ్యాయం స్పష్టంగా అక్కడ ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. ఎవరు అనుగ్రహిస్తాడు? మనుషులు అనుగ్రహిస్తాయా? మనుషులు అనుగ్రహిస్తారా? లేదు కదా. ఎవరు అనుగ్రహిస్తారు? దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన పని మనం చేసినప్పుడు మన పని ఆయనే చేస్తాడు. మోషే గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి ప్రియులారా? మనకి దేవుని యందు భక్తి ఉంటే, మనకు దేవుని యందు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, నిరీక్షణ ఉంటే, మన యందు ఆయన మాటలు ఆయన నిలిచి ఉండిన ఎడల మనకు ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు అది నిస్సందేహంగా మనకు అనుగ్రహిస్తాడు. మోషే గారి జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం అది. ఏం కావాలన్నా అది అడిగాడు, అన్ని ఇచ్చాడు. ఎవరి కోసం అడిగాడు? ఎందు నిమిత్తం అడిగాడు? పనికిరాని వస్తువు అడిగారా మోషే గారు? లేదు. తన జీవితంలో ఉపయోగపడే కార్యాన్ని తలపెట్టమని మోషే గారు అడిగారు. దానికి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు అనేక సందర్భాల్లో మోషే గారి జీవితంలో జరిగించిన అద్భుత కార్యాలు మన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో జరిగిస్తాడు. అయితే ఈ యొక్క గ్యాప్ లో మనం దేవుని యందు ఉంచుకోవాల్సింది నమ్మకం మాత్రమే. అలాగ మనం నమ్మకం ఉంచి ముందు కొనసాగిపోతామని కోరుకుంటూ, మన జీవితంలో అత్యధికముగా దేవుడు మనల్ని వాడబడాలి, దేవుని చేతిలో మనం వాడబడాలి అంటే మనకు ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఎటువంటి క్వాలిటీస్ ఉండకూడదు, ఈ 4 జీవితంలో నుంచి మనం నేర్చుకున్నాం పిల్లారా. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మీ అందరి జీవితంలో ఉంచుకొని దేవునికి ఉపయోగపడే వారిగా మనందరం మారుతూ ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక, మన కుటుంబాలందరికీ ఆయన తోడేండు కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతనంలో ఒక మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను అనువారం దేవా, నీకే వందనాలు, స్తుతురాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి, నీ ప్రియ బిడ్డలను, ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, ఆయన మా యందు నా తండ్రి, ఆయన నీవు నిలిచి ఉండిన ఎడల నా తండ్రి, మేము అడిగిన ప్రతి ఒక్కటి నీవు మాకు అనుగ్రహిస్తావు నా తండ్రి. అది జ్ఞానమైన కావచ్చు నా తండ్రి, నిరీక్షణ అయినా, ఓపిక అయినా, పట్టుదలైన, శక్తి అయినా, ప్రేమ అయినా, ప్రతి ఒక్కటి నీవు అనుగ్రహిస్తావు నా తండ్రి. అది జ్ఞాపకం చేసుకునే దానికి నీ శక్తిని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి, నీవు నా తండ్రి ఇలాంటి వారిని నా తండ్రి నీ చేతుల్లో నా తండ్రి వాడుకుంటావు నా తండ్రి. ఈ వాక్యం ద్వారా నా తండ్రి నీవు మాతో మాట్లాడిన రీతులకై నీకు స్తుతురాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. బిడ్డల జీవితాల్లో నా తండ్రి వాక్యం వింటున్నప్పటికీ అపవాది ఏదో ఒక విధంగా నా తండ్రి బిడ్డల జీవితాలను కలిసి వేస్తున్నాను నా తండ్రి. అపవాదిని తరిమి కొట్టి బిడ్డల జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు నిండేదానికి సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటాను నా తండ్రి. అనేక మంది నా తండ్రి వారి అవసరతల నిమిత్తం ప్రార్థిస్తుండగా, మొరపెట్టుండగా నా తండ్రి ప్రతి ఒక్కరి మొరని ఆలకించమని, ప్రతి ప్రార్థనకి జవాబు నిమ్మని వేడుకుంటున్నాను నా తండ్రి. అదేవిధంగా ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వారి ప్రార్థన అవసరతను మాకు తెలియజేయచుండగా, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మానక తప్పక ప్రార్థించి నీ పాదాలు చెంత పెడుతున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి జవాబుని, నమ్మకాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటూ నా తండ్రి మరలా నీ రాకడ సమయం కనుక ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకుని పొందుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.